తిరుపతిరావు గారు, రెండే అంశాలు సార్. అంటే నాకు బాధ కలిగించే విషయాలు, మనకి ఎవరికైనా సమాజంలో భారత ప్రతిష్ట, మీరు చాలా సందర్భాల్లో ప్రతిపక్ష నాయుడు బయటికి వెళ్ళి ఏదైనా మాట్లాడితే ప్రతిపక్ష పార్టీ నాయకుడు వేలెత్తి చూపుతారు. ఇవాళ భారత్ గురించి అక్కడ ప్రధాని, సాక్షాత్తు మన ప్రధాని వెళ్ళినప్పుడు ఆయనతో సమంగా కూర్చున్నటువంటి ఒక ప్రధాని అంశాలు లేవనెత్తా ఉన్నాడు. మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మన పరిస్థితులు, మన విదేశాంగ కార్యదర్శి గారు చెప్పినట్టు 5,000 సంవత్సరాల నాగరికత ఆ పద్ధతిలోనే ఈ దేశంలో ఉన్నాయంటే, నిజంగా రేపులు చేసిన వాళ్ళకి శిక్షలు పడ్డోళ్ళు ఊరేగిస్తున్నారు సార్, పూలదండలేసి. ఇప్పుడు ఈ గజియాబాద్ ఆయన అయితే సుశీల్ ప్రజాపతి 9 నెలల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఒక మైనార్టీ మహిళని న్యాయవాదిని పరిచయం చేస్తాను తీసుకెళ్ళి రేప్ చేస్తే దాని మీద శిక్ష, జైల్లో ఉన్నాడు. 9 నెలల తర్వాత బయటకు వస్తే పూలదండలు. అంతకుముందు ఇప్పుడు ఆయన చెప్పినట్టు బిల్కిస్ బానో కేసుకు సంబంధించి ఆ రేప్ చేసిన శిక్ష పూర్తయి బయటకు వచ్చిన ఆయనకి గ్రామాల్లో అభినందన సభలు, దండలతో ఊరేగింపులు చూసాం. ఇవి ప్రపంచం చూడదనుకుంటామా? సరే, ఎవరో వ్యక్తులు అనుకున్న దాన్ని పక్కకు పెడితే, ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, బక్రీద్ పండుగ వస్తుంది, మన ఊరేగింపులు, మన బోల్డ్ని మనం చూస్తూ ఉంటాం. మీకు పెద్ద ఎత్తున కన్వర్ యాత్ర పేరుతో 2 నెలల పాటు యూపీలో ఆ దారులన్నీ వాళ్ళకి ఓపెన్ చేసి పెట్టి ట్రాఫిక్ డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి. మొన్నే పెద్ద కుంభమేళా జరిగితే అది కూడా దాదాపు 45 రోజుల పాటు భారీగా అక్కడ ప్రజా జీవితానికి ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ జరుగుతున్నా ఎవరు మాట్లాడట్లా, జరగాలి మన మతానికి సంబంధించి. వాళ్ళు శుక్రవారమో లేదా పండగ రోజో ఒక అరగంటో గంటో రోడ్డు మీద మసీదులు చాలక ప్రార్థన చేసుకుంటారు. ఒక ప్రభుత్వం అయితే ఏం చేయాలి? మనకు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఉంది, చంద్రబాబు గారైనా లేదా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇంకొకళ్ళైనా, మన దగ్గర ఒక మంచి కల్చర్ ఉంది. వాళ్ళని కనీసం వాళ్ళకి ఆ ఏర్పాటు చేసి, ఈవెన్ హైదరాబాద్లో చార్మినార్ దగ్గర ప్రతి రంజాన్ అప్పుడు మేము చూస్తాం, ఆ 2-3 గంటలు అక్కడ ట్రాఫిక్ డైవర్ట్ చేస్తారు. సరే, ఇబ్బంది రాకుండా పోలీసులు భద్రత కల్పిస్తారు. ఇది వదిలేసి మీరు షిఫ్టుల్లో నమాజ్ చేసుకోండి, లేదంటే మీరు పిల్లలు తగ్గించుకోండి, రేపు పొద్దున చాలకపోతే చచ్చిపోండి కొంతమంది అంటాడా ముఖ్యమంత్రి? అంటే అసలు ఎక్కడి భాష ఇది? ఏంటి ఏంటి ఇవన్నీ ప్రపంచానికి కనపడవా? తిరుపతిరావు గారు ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. అంటే మీరు ఒక 2-3 ఉదాహరణలు చెప్పారు కదా, ఏదైతే మైనారిటీలకు సంబంధించి జరిగినటువంటి అకృత్యాల మీద వచ్చిన వాళ్ళకి ఊరేగిస్తున్నారని చెప్పేసి, అంటే ఎక్కువ కనుక మీరు నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీకే, ఎవరు కాదు ఇవాళ, మీకే ఛాలెంజ్ చేస్తున్నా, అంతకంటే ఎక్కువ కనుక మీరు చూపించగలిగితే దానికి 10 రెట్లు ఏదైతే హిందూ మహిళల మీద, హిందువుల మీద జరుగుతున్నటువంటిది ఏదైతే నేను డైరెక్ట్ గా మాట్లాడతా, నేను చూపించగలుగుతా. మీరు అంతకంటే ఎక్కువ ఎన్ని చూపిస్తే అంతకి 10 రెట్లు నేను చూపిస్తాను. చెప్పండి, మీరు చెప్పండి, నేను చెప్పానుగా, మీరు చెప్పండి. చెప్తున్నా, అది మీకు కనబడుతున్నవి అవే కనబడుతున్నాయి తప్పిస్తే, ఇవాళ మీరు అంటున్నారు కదా ఏదైతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడటం కరెక్టా అని చెప్పేసి, అంటే రోడ్ల మీదకి రావడం కరెక్ట్ అని చెప్పేసి మీరు సమర్థిస్తున్నారు. అంటే మీ హిందూ, వినండి సార్, వినండి, హిందువులు రోడ్ల మీద హిందువులు రోడ్ల మీద, సారీ తిరుపతిరావు గారు వినాలి, తిరుపతిరావు గారు వినాలి, హిందువులైనా ముస్లిం చెప్పింది విన్నాను సార్, నేను చెప్పింది వినండి, విన్నాను కదా, ఇప్పుడు నేను చెప్పింది వినాలి కదా మీరు. నేను చెప్పానుగా, హిందువులు యాత్రలు జరగట్లేదు రోడ్ల మీద, నేను కూడా చెప్పింది వినాలి ప్రజలకి. చెప్పండి, మీరు చెప్పిందన్నా విన్నాను నేను. మీరు చెప్పినటువంటివి ఎక్కడో 1-2 సంఘటనలు మాత్రమే చెప్పగలిగారు, కానీ జరుగుతున్నటువంటి సంఘటనలు ఇవాళ మీరు చెప్తున్నారే, అక్కడ ప్రధానమంత్రి గారు ఏమి మాట్లాడలా. మరి అదే అంతర్జాతీయ వేదికల మీద కాంగ్రెస్ అధినాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఎన్ని సందర్భాల్లో మాట్లాడినటువంటి వాటి గురించి ఎప్పుడు చర్చలు పెట్టలేదే? ఖచ్చితంగా పెడతాం, చెప్పండి. నేనేమంటాను అంటే, ఏదైతే అంతర్జాతీయ వేదిక మీద జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది దౌత్యపరంగా పరిష్కరించుకోవాల్సినటువంటి ఒక అంశం. అది కూడా ప్రధానమంత్రి గారు, పెద్దలు లక్ష్మణ్ గారు కోట్ చేసినట్టున్నారు, ప్రధానమంత్రి గారు లేచిపోయే సమయం అని చెప్పి సందిగ్ధంగా చెప్పినట్టుగా గుర్తు నాకు. ఆ సమయంలో జరిగింది. ఆ తర్వాత ఒక అధికారి దానికి సంబంధించి, సరే అసంతృప్తి అనేది అంతర్జాతీయ వేదిక మీద ఎవరు అడిగినా సరే, ఇప్పుడు నేను ఎలాగైతే మీ తాలూకా ప్రశ్నలకి సంబంధించినటువంటి అసంతృప్తి ధోరణిలో నేను వెళ్లాల్సి వచ్చిందో ఆ ధోరణి ఖచ్చితంగా కనబడింది, అది వేరే. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనేసి అంటే, ఒకటి మా సోదరులు
రామకృష్ణ గారు ఉమ్, చాలా చక్కగా చెప్పారు అదాని అంబానీ గురించి. సరే మీరు కూడా దానికి చక్కగా వంత పాడారని నేను భావిస్తాను. ఎందుకంటే అదాని అంబానీ కోసం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తర్వాత వెళ్తారు. కరెక్టే. ఈ అదాని అంబానీ 2012లో పుట్టారండి. ఓకే 2012లో పుట్టి 14 అయ్యేసరికి వాళ్ళకి ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చి ఈ సంస్థలన్నీ స్థాపించేసి నరేంద్ర మోడీ గారి పుణ్యం అని చెప్పి ఎంతవరకు వచ్చేసారు. అంతేగా, దానికి మీరు అంగీకరిస్తారా? నేను అంగీకరించలేదు సార్, ఆయన ఎలిగేషన్ అది. దాని మీద నేనేం కామెంట్ చేయలా. మీరు చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి. అంటే మీరు తానా తందానా అన్నారు కాబట్టి నేను చెప్తున్నా. వారికే తెలుస్తుంది. పత్రికలో కాదు తిరుపతిరావు గారు, ఒక్క నిమిషం. పత్రికలో వచ్చింది లేదు తిరుపతిరావు గారు, వినండి. మీరే చెప్తారు కానీ మీకే టైం ఇస్తాను. పత్రికలో ఒక అక్కడ ఉన్నటువంటి ఒక కంపెనీకి సంబంధించి, కంపెనీ కూడా కాదు, సావరిన్ వెల్త్ ఫండ్ అని చెప్పి ఆ ప్రభుత్వం ఫండ్కి సంబంధించి అదానీ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టింది. రేపు పొద్దున్న చూద్దాం ఆ కంపెనీ అదానిది బ్లాక్ లిస్ట్ నుంచి బయటికి తెస్తుందా, లేదా అమెరికాలో లాగా పెనాల్టీ కట్టించుకొని వదిలేస్తుందా చూద్దాం. మళ్ళీ